ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో, ఏ బాయిలర్ బద్దలవుతుందో తెలియని పరిస్థితి. వరుస ప్రమాదాలతో కార్మికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పరిశ్రమలు మృత్యు గుహలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం 6 నెలల్లోనే 6 పారిశ్రామిక ప్రమాదాలు, 10 మంది కార్మికుల ప్రాణాలు బలయ్యాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణమేమిటి? బాధ్యత ఎవరిది? హైదరాబాద్కు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భువనగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలతో పాటు యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, ఆలేరు, బొమ్మల రామారం ప్రాంతాల్లో భారీగా రసాయన, ఫార్మా పరిశ్రమలు విస్తరించాయి. ఉమ్మడి జిల్లాలో 3,000కు పైగా పరిశ్రమలుండగా వాటిలో ఫార్మా, బల్క్ డ్రగ్, పేలుడు పదార్థాల తయారీ కంపెనీలే అధికం. ఈ పరిశ్రమల్లో మండే స్వభావం ఉన్న రసాయనాలు, అత్యంత ఒత్తిడితో పనిచేసే రియాక్టర్లు, బాయిలర్లు ఉంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా దాని ప్రభావం మాత్రం ప్రాణాంతకమే. ఇప్పుడు భూదాన్ పోచంపల్లి మండలము ధోతిగూడెంలోని హేజెలో ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తం ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినాయి. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా పొల్యూషన్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, కనీసం ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ కార్మిక కుటుంబాలను ప్రాణాలను గాలికి వదిలేసిన పరిస్థితి ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా, తక్షణమే యాజమాన్యం ఆ వివరాలను బహిర్గతపరిచి వీళ్ళే కాదు ఇట్లాంటి ప్రమాదాలకు కారణమవుతున్న పరిశ్రమలను మూసివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు పరిశ్రమల నుంచి వెలువడుతోన్న జలవాయు కాలుష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు తరచూ జరుగుతోన్న పేలుళ్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇప్పుడు జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసి కంపెనీని సీజ్ చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నెల రోజుల క్రితం ఇదే కంపెనీలో రియాక్టర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఆ ఘటన మరువక ముందే మరోసారి అదే తరహా ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భారీ పేలుడు, దట్టమైన పొగతో ధోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కంపెనీలో ఎంత భయాందోళనకరంగా ఉందంటే, చిన్నప్పుడు బాంబులు వేల్చుకునేటంటే బాంబులు వేలుస్తున్నాయి. మెయిన్ ఏంటంటే షిఫ్ట్ చేంజింగ్ అయినప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. 2 నెలల కింద కూడా ఇట్లా జరిగింది. అయినా కానీ కొంచెం కూడా స్పందించలేరు. పీసీబీ అధికారులు కూడా స్పందించలేరు. రోజు బాంబులతోటి చెలగాట మాడినట్టు ఉంది. ప్రాణాలు చేతిలో పెట్టుకొని పండుకోవాల్సి వస్తుంది. ఏ నైట్ ఏం జరుగుతుంది, ఏ నైట్ ఏం పేలుతుంది. ఎందుకంటే నెలకొక ఇన్సిడెంట్ జరుగుతుంది, నెలకొకటి జరుగుతుంది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు? వరుస ప్రమాదాలతో అసలు కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఏడాది కేవలం 6 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో 6 పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రియాక్టర్లు పేలితే మండే రసాయనాలు శరీరాలపై పడి కార్మికులు కాలిపోతున్నారు. విషవాయువులు వెలువడితే ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలను ఎదుర్కొనేందుకు రియాక్టర్ దగ్గర పనిచేసే కార్మికులకు మాస్కులు, హెల్మెట్లు, ఫైర్ ప్రొటెక్షన్ సూట్లు అందుబాటులో ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఫోమ్ ఫైర్ సిస్టమ్స్ సిద్ధంగా ఉండాలి. కొన్ని పరిశ్రమల్లో కాలం చెల్లిన పరికరాలతోనే ఉత్పత్తి కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నైపుణ్యం లేని కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల భద్రతపై ఎంత ఆందోళన వ్యక్తమవుతోన్నా అధికారుల పర్యవేక్షణ ఎక్కడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలి. కానీ తనిఖీలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే పరిశ్రమల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామని అంటున్నారు.
కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. మరోవైపు అధికారుల పర్యవేక్షణ కూడా తీవ్రంగా కొరవడినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో కార్మికుల ప్రాణాలైతే గాల్లో కలుస్తున్నాయి. ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ను వినియోగించాల్సినటువంటి పరిశ్రమల యాజమాన్యాలు కేవలం తక్కువ వేతనానికి వస్తున్నటువంటి అన్స్కిల్డ్ లేబర్ని పరిశ్రమలో వినియోగించడంతో పాటు భద్రతా ప్రమాణాలు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా పరిశ్రమల యాజమాన్యాలు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడంతో పాటు మరోవైపు అధికారుల పర్యవేక్షణ ఉండడం వల్ల ఈ ప్రమాదాలకు కొంతవరకైనా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, పిట్టంపల్లి.